వాస్తవానికి కొంతమందికి ఐటీ రంగం అంటే ఇష్టం లేకున్నా కూడా కొంతమంది తల్లిదండ్రులు ఫోర్స్ చేసి ఐటీ రంగం వెళ్ళు, ఐటీ రంగంలోకి వెళ్ళు అనేసి ఫోర్స్ చేస్తుంటారు. అంటే వాస్తవానికి ఐటీ రంగంలోకి రావాలంటే ఆ పర్సన్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? మెయిన్గా ఐటీ రంగంలో కావాల్సింది ముఖ్యంగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ రావాలంటే క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే ఐటీ రంగంలో 100% ఫిట్ అవుతారు. ఓకే. ఈ స్కిల్స్ లేకుండా ఐటీ రంగంలోకి వస్తే వాళ్ళు చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యి జాబ్ను క్విట్ చేయటము, లేకుంటే జాబ్లో నుంచి ఫైర్ చేయించుకోవడం జరుగుతుంది. సో ఐటీ రంగంలో పని చేయాలంటే థింకింగ్, అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఐటీ రంగంపై ఏఐ ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుందంటే ఏం చెప్తారు? చాలామంది ఏఐ వచ్చింది కాబట్టి ఐటీ రంగంలో ఉన్న జాబ్స్ పోతాయన్న కాన్సెప్ట్లో ఉన్నారు. అది ఏమి జరగదు. మీరు చూస్తే గత 40-50 ఇయర్స్ నుంచి చూస్తే ఐటీ రంగము అభివృద్ధి చెందుతూనే ఉంది. కొత్త జాబ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అంటే ఏఐ పెరిగే కొద్దీ ఐటీ పడిపోదా? ఏఐ కూడా ఒక టెక్నాలజీ. సో ఏఐ కూడా అది మంచిగా మనం యూజ్ చేస్తే డెఫినెట్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి తప్ప కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఎలిమెంటరీ లెవెల్ బేసిక్ వర్క్స్ అని ఏఐ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలో అక్కడ ఏఐ హెల్ప్ కాదు. సో డెఫినెట్గా ఏఐ చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఏఐ సాల్వ్ చేయలేని సమస్యలు చాలా ఉన్నాయి. సో అలాంటి రంగాల్లో డెఫినెట్గా మనం స్కిల్స్ కనుక మనం తీసుకుంటే డెఫినెట్గా జాబు ఉంటుంది.